సత్యానంద రెడ్డి ట్రై మెథడాలజీ, నారాయణ డిఎస్సి కోచింగ్ సెంటర్ తిరుపతి. స్వాగతం సుస్వాగతం. ఈనాడు విద్యార్థి కేంద్రీకృత పద్ధతులు, విద్యార్థి కేంద్రీకృత పద్ధతులకు సంబంధించి ప్రధానంగా మనం ఆగమన పద్ధతి అలాగే నిగమన పద్ధతి అనేటువంటి రెండు పద్ధతులను, చాలా ప్రాధాన్యమైనటువంటి పద్ధతులు. ఈ రెండు పద్ధతుల గురించి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆగమన పద్ధతి, తర్వాత నిగమన పద్ధతి. ఆఫ్లైన్ తరగతి గదులలో రాష్ట్రంలోనూ అలాగే తెలంగాణ రాష్ట్రంలోనూ అనేక ఊళ్ళలో సుమారు 15 సంవత్సరాల పాటు ఆఫ్లైన్ క్లాసులు చాలా అద్భుతంగా ఇంటరాక్షన్ అంటే పిల్లలు ఇన్వాల్వ్మెంట్ అవుతూ ఉంటారు ఈ కాన్సెప్ట్లో. కానీ ఆన్లైన్లో ఆ రకమైనటువంటి సౌలభ్యం లేదు కాబట్టి మీరు ఇంటరాక్షన్ అయినట్లుగా ఊహించుకొని పాఠ్యాంశాన్ని మొదలు పెడదాం. సో ఈ ఆగమన పద్ధతికి సంబంధించి ఆగమనం, పేరులోనే ఉంది. ఆగమనం అంటే రాబట్టడం. ఏమి రాబట్టడం? సూత్రాన్ని రాబట్టడం. అందుకే దీన్ని సూత్రీకరణ పద్ధతి అని, సూత్ర స్థాపన పద్ధతి అని, సూత్రీకరణ పద్ధతి అని, సూత్ర స్థాపన పద్ధతి అని, సూత్ర ప్రతిష్ఠ పద్ధతి అని, అనుమానోపపత్తి అని కూడా అంటాం. అంటే అనుమానాలు లేకుండా ఉపపత్తులు రాబట్టడం, అనుమానాలు లేకుండా సూత్రాన్ని రాబట్టేటటువంటి పద్ధతులు. కాబట్టి సూత్రీకరణ పద్ధతి, సూత్ర స్థాపన పద్ధతి, సూత్ర ప్రతిష్ఠ పద్ధతి, అనుమానోపపత్తి అని పేరు పడినటువంటి ఈ పద్ధతిని ఆగమన పద్ధతి అంటాం. మనం సులభంగా గుర్తుపెట్టుకోవడం కోసం రాబట్టే పద్ధతి. ఆ అంటే రా, ఎక్కడికి రా? సూత్రాన్ని రాబట్టే పద్ధతి. తరగతి గదిలో గణిత ఉపాధ్యాయుడు సూత్రాన్ని రాబట్టే పద్ధతి, లేదా సూత్రాన్ని స్థాపించే పద్ధతి, లేదా సూత్రాన్ని ప్రతిష్ఠించేటటువంటి పద్ధతి విద్యార్థి కేంద్రీకృత పద్ధతుల్లో ఒక ప్రధానమైనటువంటి పద్ధతి ఈ పద్ధతి. మరి దీనికి ఎవరు రూపకల్పన చేశారు? దీనికి రూపకల్పన చేసినటువంటి వ్యక్తుల్లో ముఖ్యంగా మనకు కొన్ని పుస్తకాల్లో ఒక రకంగా ఉంటుంది. ఫ్రాన్సిస్ బెకన్. ఆధునిక కొత్త పుస్తకాల్లో ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరంటే ఫ్రాన్సిస్ బెకన్. ఆగమన పద్ధతిని రూపకల్పన చేసినటువంటి వ్యక్తి ఫ్రాన్సిస్ బెకన్. దీన్ని విస్తారంగా ప్రచారం చేసినటువంటి వ్యక్తి పెస్టాలజీ అనేటటువంటి శాస్త్రవేత్త. మిత్రులారా, 2015 నాటి పుస్తకాల్లో పెస్టాలజీ రూపొందించాడు బెకన్, విస్తృతంగా ప్రచారం చేశారని ఉంటుంది. కానీ ఈనాటి కొత్త పుస్తకాల్లో మళ్ళొకసారి ట్రేసింగ్ చేస్తున్న కొత్త పుస్తకాల ప్రకారం ఫ్రాన్సిస్ బెకన్ అనేటటువంటి శాస్త్రజ్ఞుడు దీన్ని రూపొందించాడు. దీన్ని విస్తారంగా ప్రచారం చేసినటువంటి వ్యక్తి పెస్టాలజీ అనే గణిత విద్యావేత్త ప్రచారం చేశాడు. మరి ఫ్రాన్సిస్ బెకన్ రూపొందించినటువంటి ఈ పద్ధతి అనుమానోపపత్తి అని, సూత్రీకరణ పద్ధతి అని, సూత్ర స్థాపన పద్ధతి అని, సూత్ర ప్రతిష్ఠ పద్ధతి అని కూడా దీన్ని అంటారు. మరి ఈ పద్ధతి ఏమిటి? విద్యార్థి కేంద్రీకృత పద్ధతి అయినటువంటి ఈ పద్ధతిలో ప్రధానంగా 4 సూత్రాలు ఉన్నాయి. ఇందాక మనం చూసాం బోధనా సూత్రాలు, 4 సూత్రాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటి సూత్రం ఏంటంటే ఉదాహరణ నుండి సూత్రాన్ని రాబట్టడం. ఉదాహరణ నుండి సూత్రాన్ని రాబట్టడం. నంబర్ 2 తెలిసిన నుండి తెలియని. నంబర్ 3 మూర్తత్వము నుంచి అమూర్తత్వము. మూర్తత్వమైనటువంటి కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్, అమూర్తత్వం వైపు. ప్రత్యేకము నుండి సాధారణం. ప్రత్యేకం ఫ్రమ్ స్పెషల్ టు జనరల్. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు చాలా జాగ్రత్తగా వినాలి. 4 అంశాలు. క్వశ్చన్ ఆగమన పద్ధతికి సంబంధించిన సూత్రం, నిగమన పద్ధతికి సంబంధించిన సూత్రం,
ఈ కింది వానిలో ఆగమన పద్ధతికి సరికాని జత, ఈ కింది వానిలో నిగమన పద్ధతికి సరి అయిన జత, ఇలాంటి క్వశ్చన్లు వస్తున్నాయి. ప్రధానంగా ఈ 4 సూత్రాలు చాలా ముఖ్యమైనటువంటి సూత్రాలు. ఈ 4 సూత్రాలు గుర్తుపెట్టుకోవాలి. ఉదాహరణ నుండి సూత్రాన్ని, ఫ్రమ్ ఎగ్జాంపుల్ టు ప్రిన్సిపల్, ఫ్రమ్ నాన్ టు అన్నోన్, తెలిసిన నుండి తెలియనటువంటి వైపుకి తీసుకెళ్ళిపోవాలి. మూర్తత్వమైనటువంటి అంశం నుంచి అమూర్తత్వమైనటువంటి అంశాలు, ప్రత్యేకము నుండి సాధారణ. ఈ 4 సూత్రాలు గణిత ఉపాధ్యాయుడు తరగతి గదిలో ఈ 4 సూత్రాలను వినియోగించి సూత్రాన్ని రాబట్టేటటువంటి పదం. తెలిసినటువంటి తనకు తెలిసిన ఒక చిన్న అంశం నుండి, తనకు తెలిసినటువంటి ఒక చిన్న అంశం నుండి, తనకు తెలిసినటువంటి ఒక ఉదాహరణ నుండి పిల్లలతో ఇంటరాక్ట్ అవుతూ, గుడ్ మార్నింగ్ చిల్డ్రన్, గుడ్ మార్నింగ్ సార్, క్వశ్చన్ ఆస్కింగ్, పదే పదే క్వశ్చన్స్ చెప్తారు. పిల్లలు శాతం అంటే ఏమిటి చెప్తారు. రమ్య శాతం అంటే ఏమిటి చెప్తుంది. రమ్య శాతం 100కి 100కు. రమ్య చెప్పలేకపోతే మరొకసారి రజని చెప్పలేకపోతే స్వప్న చెప్పకపోతే రాధ చెప్పకపోతే శ్రీని. ద ఇన్వాల్వ్మెంట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. వీఆర్ ఆస్కింగ్ ద క్వశ్చన్ అగైన్ అండ్ అగైన్ అగైన్ అగైన్. తనకు తెలిసిన 5వ తరగతిలో తనకు తెలిసినటువంటి ఒక చిన్న కాన్సెప్ట్ నుంచి 6వ తరగతిలో తెలియనటువంటి కాన్సెప్ట్కి వస్తుంది. శాతం 100కు. బ్యాంకింగ్ వడ్డీ శాతంతో లెక్కిస్తాం. సాలుకు సంవత్సరానికి 8% లెక్కిస్తాం. 8% అంటే 100 రూపాయలకు 8 రూపాయలు ఒక సంవత్సరానికి. ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హోమ్ లోన్ 8%. అంటే ఒక 100 రూపాయలు మనం తీసుకుంటే 100 రూపాయలు తీసుకుంటే సంవత్సరానికి 8 రూపాయలు లెక్కిస్తాం. అగైన్ వీఆర్ ఆస్కింగ్ ద అనదర్ క్వశ్చన్. మరి 100కి 8 రూపాయలు అయినప్పుడు 1 రూపాయికి ఎంత వడ్డీ అవుతుంది? 8/100. 1 రూపాయి మనం అప్పు తెచ్చుకుంటే సంవత్సరానికి దానికి కట్టవలసినటువంటి వడ్డీ ఎంత అంటే 8/100. మరి 1 రూపాయికి ఎంత అయినప్పుడు స్వప్న 100 రూపాయలకి ఎంత? అప్పుడు స్వప్న చెప్తుంది, సార్ 8/100 ఇంటూ 100 ఇంటూ 1. మరి 200కి ఎంత? 8/100 ఇంటూ 200 ఇంటూ 1. 1000కి ఎంత? 8/100 ఇంటూ 1000 ఇంటూ. ఈ విధంగా అనేక ఉదాహరణలు. తరగతి గదిలో స్వప్న, రమ్య, రాధ, మానస, మౌనిక అనేక మంది విద్యార్థులను ఇన్వాల్వ్మెంట్ చేయడం ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి అంశం. అంటే ఉపాధ్యాయుడు కేవలం మార్గదర్శిగా ఉంటూ, ఉపాధ్యాయుడు మధ్యవర్తిగా ఉంటూ విద్యార్థులను ఇన్వాల్వ్మెంట్ చేయడం ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి అంశం. కాబట్టి విద్యార్థులను ఇన్వాల్వ్మెంట్ చేస్తూ చివరకు ఈ 8 ఏమిటి? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. కాబట్టి R. ఈ 200, 1000, 100 ఏంటి? ప్రిన్సిపల్, అసలు ప్రిన్సిపల్. ఈ 1 ఏమిటి? టైం T బై 100. మరి ఏం లెక్కించాం? వడ్డీ. కాబట్టి ఈరోజు వడ్డీ, బారు వడ్డీ I = PTR/100 అనే సూత్రాన్ని తరగతి గదిలో రాబట్టడం జరిగింది. అంటే విద్యార్థికి తెలియనటువంటి 5వ తరగతిలో తెలిసినటువంటి శాతం నుంచి 6వ తరగతిలో తెలియనటువంటి బారు వడ్డీ I = PTR/100 అనే సూత్రాన్ని రాబట్టడం జరిగింది. అలా సూత్రాన్ని తరగతి గదిలో రాబట్టేటటువంటి పద్ధతిని ఆగమన పద్ధతి అంటాము. సో హియర్ ద teacher is the mediator, the students is involving the more effective, that the student is the active person in this concept. There are a lot of students is involving this activity. అంటే పిల్లల యొక్క భాగస్వామ్యం ఎక్కువ, పిల్లల యొక్క ఆలోచనలు ఇందులో కలుస్తాయి, పిల్లల యొక్క భావనలు ఇక్కడ వ్యక్తపరచడానికి అవకాశం ఉంది, పిల్లలకు స్వేచ్ఛ వాతావరణం ఉంది. కేవలం ఉపాధ్యాయుడు మార్గదర్శిగా, మధ్యవర్తిగా పనిచేస్తూ పిల్లలకు తెలిసినటువంటి, తనకు తెలిసినటువంటి మూర్తత్వమైనటువంటి ప్రత్యేకమైనటువంటి అంశాల నుంచి అందరికీ వర్తించేటటువంటి సూత్రాన్ని రాబట్టడమే ఆగమన పద్ధతి. కాబట్టి ఏ సూత్రాన్నైనా సరే వృత్త వైశాల్యం A = πr² రాబట్ట.
a/m into a/n is equal to a/m plus n రాబట్టడం. కాబట్టి నువ్వు గణితంలో ఉన్నటువంటి ఏ సూత్రాన్ని రాబట్టినా ఇక్కడ ఆగమన పద్ధతికి సంబంధించి సూత్రాలు రాబట్టడం అనేటువంటిది ఆగమన పద్ధతికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశంగా మనం పరిగణలోకి తీసుకుంటాం. కాబట్టి మిత్రులారా, త్రిభుజంలోని 3 కోణాల మొత్తం 180 డిగ్రీలోని సాధారణీకరించడం ఆగమన పద్ధతి. అర్ధవృత్తంలోని కోణాల మొత్తం గురుకోణం సాధారణీకరించడం, వృత్తంలోని కోణాలు 360 డిగ్రీలు సాధారణీకరించడం. కాబట్టి జనరలైజేషన్ అంటే అనేక ఉదాహరణల నుండి ఒక సూత్రాన్ని రాబట్టడం అనేటువంటిది ఆగమన పద్ధతి. చాలా అద్భుతమైనటువంటి పద్ధతి. ప్రాథమిక స్థాయిలో నీవు గణిత ఉపాధ్యాయునిగా పిల్లల స్థాయికి దిగి ప్రతి చిన్న విషయాన్ని స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వస్తే పిల్లల్లో చాలా అద్భుతమైనటువంటి ఫౌండేషన్ ఏర్పడుతుంది. కాబట్టి ఆగమన పద్ధతి అనేటువంటిది ప్రాథమిక స్థాయిలో అత్యున్నతమైనటువంటి పద్ధతిగా మనం తీసుకుంటాం. మరి వాట్ ఆర్ ద మెరిట్స్ అండ్ డిమెరిట్స్? మరి ఆగమన పద్ధతిలో ఉన్నటువంటి మెరిట్స్ డిమెరిట్స్ని మనం ఒకసారి గమనించగలిగితే, డిఎస్సిలో మిత్రులారా క్వశ్చన్ ఇక్కడైనా ఫామ్ కావచ్చు, ఇక్కడైనా ఫార్మేషన్ కావచ్చు, ఇక్కడైనా ఫార్మేషన్ కావచ్చు. ఆగమన పద్ధతి దోషము కానిది, ఆగమన పద్ధతిలో దోషం, ఆగమన పద్ధతిలో ముఖ్యమైనటువంటి సూత్రం, ఆగమన పద్ధతికి చెందనిది, ఆగమన పద్ధతికి సరికానిది, ఆగమన పద్ధతికి సరైన జత, ఇలాంటి క్వశ్చన్లు అడిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఆగమన పద్ధతికి సంబంధించినటువంటి మెరిట్ అండ్ డిమెరిట్లో మనం గమనించగలిగితే, మెరిట్ నెంబర్ 1, ఇది జ్ఞాన నిర్మాణమైనటువంటి ప్రక్రియ. జ్ఞాన నిర్మాణమైనటువంటి ప్రక్రియ. బట్టి పద్ధతికి స్మృతికి అవకాశం లేదు. ఎక్కడా బట్టి అనేటువంటిది ఉండదు. ఇటుకపై ఇటుకలాగా పేర్చుకుంటూ పోతున్నాం. జ్ఞాన నిర్మాణమైనటువంటి ప్రక్రియ, బట్టీకి అవకాశం లేదు. ఎక్కడా బట్టి పద్ధతి పాటించదు. విద్యార్థులలో ఆలోచనా శక్తిని పెంపొందిస్తుంది. We are asking the question, whenever we are asking the question that the student is thinking, with the help of thinking, ఆలోచన శక్తి పెరుగుతుంది. జ్ఞాన నిర్మాణాత్మకమైనటువంటి ప్రక్రియ. ఉపాధ్యాయునికి విద్యార్థికి సంబంధాలు ఎక్కువ. The relation between student and teacher is more, because we are asking the questions and that students saying the answers. కాబట్టి ప్రతి సందర్భంలోనూ ఒక ఆగమన పద్ధతిలో ఒక సూత్రం రాబట్టాలంటే సుమారుగా 10 మంది విద్యార్థులు ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ చేయడం జరిగింది. కాబట్టి 10 మంది ఆలోచనలు పంచుకోవడం జరిగింది. కాబట్టి ఉపాధ్యాయునికి విద్యార్థికి మంచి సంబంధాలు ఉంటాయి. జ్ఞాన నిర్మాణమైనటువంటి ప్రక్రియ సందేహాలను తీర్చుతుంది. అప్పటికక్కడే సందేహాలు తీరుస్తుంది. తరగతి గదిలో నువ్వు అడిగినటువంటి ప్రశ్నకు లేదా మనం చెప్పినటువంటి క్వశ్చన్కు పిల్లలకు అప్పటికప్పుడు సందేహాలు నివృత్తి చేస్తుంది. జ్ఞాపక శక్తిపై ఆధారపడదు. మంచి ఆలోచన శక్తిని పెంపొందిస్తుంది. సందేహాలను చక్కగా నివృత్తి చేయగలుగుతుంది ఆగమన పద్ధతి. ప్రాథమిక స్థాయి విద్యార్థులకు చాలా ముఖ్యమైనటువంటి పద్ధతి. చాలా ఆసక్తికరంగా ఉంటుంది ప్రైమరీ స్కూల్ పిల్లలకు. వెరీ గుడ్. మరి వాట్ ఈస్ ద డ్రాబ్యాక్స్? ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. ఆగమన పద్ధతి ఒక జ్ఞాన నిర్మాణ ప్రక్రియ. ఆగమన పద్ధతి సందేహాలకు తావులేదు. ఆగమన పద్ధతి ఉపాధ్యాయునికి విద్యార్థికి మంచి సంబంధాలు కలిగి ఉంది. ఆగమన పద్ధతి ప్రాథమిక స్థాయి విద్యార్థులకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఆగమన పద్ధతి జ్ఞాన నిర్మాణమైనటువంటి ప్రక్రియ. మరి వాట్ ఆర్ ద డ్రాబ్యాక్స్? అన్ని మంచి లక్షణాలు ఉన్నప్పటికీ ఆగమన పద్ధతిలో ఉన్న ప్రధానమైనటువంటి డ్రాబ్యాక్ ఇది సుదీర్ఘమైనటువంటిది. తరగతి గదిలో ఒక సూత్రాన్ని రాబట్టడానికి సుమారు 1 అవర్ పైన పడుతుంది. సుమారు 1 గంట పాటు పడుతుంది. సుదీర్ఘమైనటువంటి పద్ధతి, చాలా సుదీర్ఘమైనటువంటి పద్ధతి. ఆగమన పద్ధతిలో ఉన్న రెండవ ముఖ్యమైనటువంటి అంశం, ప్రధానమైనటువంటి డ్రాబ్యాక్, కాలం చాలా ఎక్కువ. ఇట్ విల్ బి టేక్ మోర్ టైమ్. దట్స్ వై ద సిలబస్ వి కెనాట్ కంప్లీట్ ద స్టిపులేటెడ్ టైం. సార్ బాగా చెప్తాడు మ్యాథ్స్, ఎక్స్ట్రాడినరీ, బట్ చాలా నిదానమైనటువంటి ఏప్రిల్ 23వ తేదీ వరకు కొనసాగిస్తాడు. ఇక్కడ గణితంలో అలాంటి వ్యక్తి ఉపయోగం లేదు. ఎంత బాగా చెప్పినప్పటికీ కాలం అనేటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటిది. వేగం ఎక్కువగా ఉండాలి. కానీ ఇక్కడ వేగం చాలా తక్కువ. బికాస్
డ్యూరేషన్. తరగతి గదిలో సుమారు 45 నిమిషాల పాటు ఒక సమయాన్ని ఉపయోగించి ఒక సూత్రం రాబడతాడు. కాబట్టి కాలం ఎక్కువ, సిలబస్ సకాలంలో పూర్తి చేయలేము, వేగం తక్కువ. మరి వాట్ ఆర్ ద మేజర్ డ్రాబ్యాక్? సూత్ర స్థాపన జరుగుతుంది కానీ సూత్ర వినియోగము లేదు. నాట్ దిస్ పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సూత్ర స్థాపన జరుగుతుంది. I=PTR/100 రాబట్ట వెళ్ళిపోయాం. రేపు మరుసటి రోజు వస్తున్నాం, మరొక సూత్రం రాబడుతున్నాం, వెళ్ళిపోతున్నాం. ఎల్లుండి వస్తున్నాం, మరుసటి సూత్రం రాబడుతున్నాం, వెళ్ళిపోతున్నాం. సూత్రం రాబడుతున్నామే కానీ దేర్ ఈజ్ యూటిలైజేషన్ ఆఫ్ ది ప్రిన్సిపల్ ఇన్ ద ప్రాపర్ వే. సూత్ర వినియోగం లేదు. నోట్ దిస్ పాయింట్. ఆవర్తనం లేదు. ఆవర్తనం, డ్రిల్లింగ్, దేర్ ఇస్ నో డ్రిల్లింగ్. గణితంలో 2 కళ లాంటివి ఆవర్తనం, ఇంటి పని. డ్రిల్లింగ్ చేయించాలి. ఒక ప్రాబ్లం చెప్పి దాని మీద ఒక 10 ప్రాబ్లమ్స్ డ్రిల్లింగ్ చేయించాలి. ఇంటి పని చేయించాలి, హోంవర్క్. దెర్ ఇస్ నో డ్రిల్లింగ్, దెర్ ఇస్ నో హోంవర్క్. కాబట్టి ఆవర్తనం లేదు, ఇంటి పని ప్రోత్సహించదు. సూత్ర స్థాపన జరుగుతుంది కానీ సూత్ర వినియోగం లేదు. ఉన్నత పాఠశాల విద్యార్థులకు విసుగుగా ఉంటుంది. హై స్కూల్ పిల్లలకు విసుగుగా ఉంటుంది. చెప్పింది చెప్పి 10 సార్లు చెప్పినప్పుడు విద్యార్థులకు విసుగ్గా ఉంటుంది. దీస్ ఆర్ ద డ్రాబ్యాక్స్. వన్స్ అగైన్ దీస్ ఆర్ ద డ్రాబ్యాక్స్. సుదీర్ఘమైనటువంటిది, కాలం ఎక్కువ, వేగం తక్కువ, సకాలంలో సిలబస్ను పూర్తి చేయలేము. సూత్ర స్థాపన జరుగుతుంది కానీ సూత్ర వినియోగం లేదు. ఇంటి పనిని ప్రోత్సహించదు, ఆవర్తనాన్ని పెంపొందించదు. ప్రాథమిక విద్యార్థులకు చక్కగా ఉపయోగపడుతుంది కానీ ఉన్నత పాఠశాల విద్యార్థులకు అంత ఆసక్తికరమైనటువంటి పద్ధతి కాదు. బట్ ఎన్ని డ్రాబ్యాక్స్ ఉన్నప్పటికీ ఇది ఒక జ్ఞాన నిర్మాణమైనటువంటి ప్రక్రియ. సందేహాలను తీర్చుతుంది. బోధన అభ్యసన ప్రక్రియ కొనసాగుతుంది. తరగతి గదిలో అప్పటికప్పుడే ఆలోచనలు పెంపొందించేటటువంటి ప్రక్రియ. కాబట్టి ఎన్ని రకాల పద్ధతులు వచ్చినా ఆగమన పద్ధతి యొక్క స్థానం ఉన్నత స్థితిలోనే ఉంటుంది. పెస్టాలజీ, ఫ్రాన్సిస్ బెకన్ రూపొందించినటువంటి ఈ పద్ధతి, పెస్టాలజీ ప్రచారం చేసినటువంటి పద్ధతి ఈరోజు గణిత బోధనా పద్ధతుల్లో అత్యంత ప్రధానమైనటువంటి స్థానం ఉంది. అయినప్పటికీ ఇందులో ఉన్నటువంటి ఆ కాలం ఎక్కువ, వేగం తక్కువ అనేటటువంటి ఆ సందేహాలను బేస్ చేసుకొని, ఆ డ్రాబ్యాక్స్ని బేస్ చేసుకొని రూపకల్పన చేసినటువంటిది నిగమన పద్ధతి. నిగమనం, దీని ఇంగ్లీష్లో డిడక్టివ్ మెథడ్ అంటాం, ఇదేమో ఇండక్టివ్ మెథడ్. ఆగమన పద్ధతిని ఇండక్టివ్ మెథడ్ అంటాం, డిటెక్టివ్ మెథడ్ నిగమన పద్ధతి అంటాం. నిగమన, డిటెక్టివ్ మెథడ్. నిగమనం. మరి నిగమనం అంటే ఏమిటంటే డిటెక్టివ్ మెథడ్. సూత్ర వినియోగ పద్ధతి అని, సూత్ర ఉపయోగ పద్ధతి అని, సూత్ర ఉపయోగ పద్ధతి అని, యూక్లిడ్ శోధనా పద్ధతి అని కూడా అంటాం. యూక్లిడ్ శోధనా పద్ధతి. సూత్ర వినియోగ పద్ధతి, సూత్ర ఉపయోగ పద్ధతి, యూక్లిడ్ శోధనా పద్ధతి అని కూడా దీనికి పేరు. యూక్లిడ్ శోధనా పద్ధతి. జామితి పితామహుడైనటువంటి యూక్లిడ్ పేరుతో దీన్ని పిలుస్తాం. యూక్లిడ్ శోధనా పద్ధతి అని కూడా అంటాం. సూత్ర ఉపయోగ పద్ధతి లేదా సూత్ర వినియోగ పద్ధతి అని దీనికి పేరు. మరి దీన్ని ఎవరు రూపొందించారు? ప్రాచీన కాలంలో అరిస్టాటిల్ రూపొందించాడు ఈ పద్ధతిని. అరిస్టాటిల్ రూపొందించాడు. ఆధునిక గణిత విద్యావేత్త అయినటువంటి కొమీనియస్ దీన్ని ప్రచారం కల్పించాడు. మిత్రులారా జాగ్రత్తగా వినాలి. ఫ్రాన్సిస్ బెకన్ ఆగమన పద్ధతిని రూపొందిస్తే పెస్టాలజీ విస్తృతపరిచాడు. అరిస్టాటిల్ నిగమన పద్ధతిని రూపొందిస్తే కొమీనియస్ దీన్ని విస్తృతపరిచాడు. కొమీనియస్ అనేటటువంటి గణిత శాస్త్రవేత్త ప్రపంచవ్యాప్తంగా నిగమన పద్ధతిని విస్తృతపరచడం జరిగింది. కానీ ప్లేటో శిష్యుడైనటువంటి అరిస్టాటిల్, ప్లేటో పాఠశాలలో జన్మించినటువంటి అరిస్టాటిల్ ప్రపంచానికి అందించినటువంటి ఒక బృహత్తరమైనటువంటి విధానం నిగమనం. మరి నిగమనం, డిటెక్టివ్ మెథడ్ అంటే ఏమిటి? ఆగమనానికి పూర్తిగా వ్యతిరేకమైనటువంటిది నిగమనం. ఆగమనానికి పూర్తిగా వ్యతిరేకమైనటువంటి పద్ధతి నిగమనం. సూత్రము నుండి
సూత్రము నుండి ఉదాహరణకు తెలియని నుండి తెలిసిన మిత్రులారా జాగ్రత్తగా గమనించాలి. దీనికి పూర్తిగా విరుద్ధమైనటువంటి మూర్తత్వమైనటువంటి అంశాలకు వెళ్ళిపోతున్నాం. ఇందాక మూర్తత్వం నుంచి అమూర్తత్వం, ఇప్పుడు అమూర్తత్వం నుంచి మూర్తత్వం. ఇక్కడే మీకు కన్ఫ్యూషన్. డిఎస్సిలో క్వశ్చన్ అంతా ఇక్కడే పడుతుంది. నిగమనానికి సంబంధించినది, ఆగమనానికి సంబంధించినది, సూత్రానికి కానిది, సూత్రమైనది. సో చాలా ముఖ్యమైనటువంటి అంశం సాధారణం నుంచి ప్రత్యేకం. దీస్ ఆర్ ది 4 ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్. వన్స్ అగైన్, ఉదాహరణ నుండి సూత్రం ఆగమనం అయితే, సూత్రం నుంచి ఉదాహరణ నిగమనం. తెలిసిన నుండి తెలియని ఆగమనం అయితే, తెలియని నుండి తెలిసిన నిగమనం. అమూర్తము నుంచి మూర్తత్వం నిగమనం, మూర్తత్వం నుంచి అమూర్తత్వం ఆగమనం. సాధారణం నుంచి ప్రత్యేకం. ఫ్రమ్ జనరల్ టు స్పెసిఫిక్, సాధారణమైనటువంటి అంశం నుంచి స్పెసిఫిక్, ఒక ప్రత్యేకమైనటువంటి అంశానికి వస్తున్నాం. కాబట్టి మిత్రులారా, ఈ 4 సూత్రాల మీద ఆధారపడినటువంటిది నిగమన పద్ధతి. మరి ఏంటి 4 సూత్రాలు? సూత్రము నుంచి ఉదాహరణ అనుకున్నాం. సూత్రము నుంచి ఉదాహరణ, తెలియని నుండి తెలిసిన, అమూర్తము నుంచి మూర్తత్వము, సాధారణం నుంచి ప్రత్యేకము. ఎలా తరగతి గదిలో ఎలా బోధిస్తున్నాం? తరగతి గదిలో ఇందాక ఆగమన పద్ధతిలో ఒక మంచి వాతావరణంలో అంటే సుహృద్భావమైనటువంటి వాతావరణంలో ఉపాధ్యాయుడు అడుగుతున్నటువంటి ప్రశ్నకు సమాధానం ఇవ్వడం జరిగింది విద్యార్థి. బట్ ఇక్కడ దెర్ ఇస్ లెస్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ది స్టూడెంట్. తరగతి గదిలోకి డైరెక్ట్గా వచ్చేస్తాడు ఉపాధ్యాయుడు. పిల్లలు, 6వ తరగతి పాఠ్యాంశం 7వ తరగతిలోకి వెళ్ళాం. 6వ తరగతి కంప్లీట్ అయిపోయిన తర్వాత గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఓపెన్ యువర్ నోట్స్. ఓపెన్ చేశాను. అందరూ రాసుకోండి. ఈరోజు ఘాతాంకాలు. a power m into a power n is equal to a power m plus n. రాసుకున్నాం సార్. ఏం రాసుకున్నారు? సూత్రం. పలకండి. a power m into a power n is equal to a power m plus n. బాగా వల్లి వేయిస్తాడు. ఒక 10 సార్లు వల్లి వేయిస్తాడు. a power m into a power n is equal to a power m plus n. a power m into a power n is equal to a power m plus n. ఏం చేశారు? నేర్చుకున్నాం సార్. ఏం నేర్చుకున్నారు? సూత్రం నేర్చుకున్నాం సార్. ఏం సూత్రం? a power m into a power n is equal to a power m plus n. బట్టి ద్వారా, శృతి ద్వారా, ధారణ శక్తి ద్వారా ఎటువంటి అర్థం లేకుండా పిల్లలకు తరగతి గదిలో అప్పటికప్పుడు సూత్రాన్ని నేర్పించడం జరిగింది. మొదటి 5 నిమిషాలలో వల్లె వేయించడం జరిగింది. బట్టి విధానం ద్వారా నేర్పించడం జరిగింది. వల్లె వేయించడం జరిగింది. ఎస్, నేర్చుకున్నారా? నేర్చుకున్నాం సార్. ఏం నేర్చుకున్నారో? నువ్వేం చెప్తే నేర్చుకున్నాం సార్. నేనేం చెప్పాను? a power m into a power n is equal to a power m plus n. వెరీ గుడ్. పిల్లలు, ఈ సూత్రం నుంచి 2 power 3 into 2 power 4 is equal to 2 power 3 plus 4, that is equal to 2 power 7. This is the example. అరే, భూములు సమానంగా ఉన్నప్పుడు ఘాతాలు కూడుకుంటాయిరా. ఓకే సార్. 2 భూమి 3 4 ఘాతాలు కాబట్టి 2 power 3 into 2 power 4 is equal to 2 power 3 plus 7, 3 plus 4, that is equal to 2 power 7. Very easy. Example number 1. Example number 2. 4 power 6 into 4 power 7 is equal to 4 power 6 plus 7, that is equal to 4 power 13. Very easy. Example 3. 7 power 6 into 7 power 3 is equal to 7 power 6 plus 3, that is equal to 7 power 9. These are the examples. అంటే ఒక సూత్రము నేర్పించిన తర్వాత ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. ఒక 4-5 ఎగ్జాంపుల్స్ కూడా టీచర్ ఇచ్చారు. అంటే మొదటగా సూత్రాన్ని నేర్పించి, తెలియనటువంటి సూత్రాన్ని నేర్పించి, అమూర్తమైనటువంటి సూత్రాన్ని నేర్పించి,
సాధారణమైనటువంటి అందరూ వర్తించే సూత్రం నేర్పించి అక్కడి నుంచి ఎగ్జాంపుల్స్కి వస్తున్నాము. చాలా ఈజీ, ఆసక్తికరంగా పిల్లలు పాల్గొంటూ ఉంటారు. ఆ తర్వాత 25 క్వశ్చన్లు హోంవర్క్ ఇవ్వడం జరిగింది. హోంవర్క్, ఇంటి పని, 25 ప్రశ్నలు ఇంటి పని ఇవ్వడం జరిగింది. అంటే అప్పటి కేవలం 15 నిమిషాలు మాత్రమే అయింది పాఠ్యాంశం మొదలుపెట్టి. మొదటి 5 నిమిషాల్లో సూత్రం నేర్పించి, తర్వాత 10 నిమిషాల్లో ఎగ్జాంపుల్ నేర్పించి, తర్వాత 25 హోంవర్క్ ఇచ్చాడు. మిగిలిన 15 నిమిషాల్లో మరొక సూత్రం నేర్పించాడు. a/m/a/n = a/m-n. దాని మీద 3 ఎగ్జాంపుల్ చెప్పి 30 హోంవర్క్ ఇచ్చాడు. చివరి 15 నిమిషాల్లో మరొక సూత్రం చెప్పి, మరొక 3 ఎగ్జాంపుల్ చెప్పి, మరొక 30 హోంవర్క్ ఇవ్వడం జరిగింది. అంటే ఒక్క 45 నిమిషాల్లో 3 సూత్రాలు, 9 ఎగ్జాంపుల్ చెప్పి 90 హోంవర్క్ ఇవ్వడం జరిగింది. పిల్లవాడు మరుసటి రోజు సుమారు 4-5 గంటల పాటు గణితం చేసి, ఇంటి పని చేసి, ఆవర్తనం చేసి, పదే అంకెలు మారుస్తూ సూత్రం చేయడం వల్ల చాలా కాలం గుర్తుండేదానికి అవకాశం ఉంటుంది. ఇలా సుదీర్ఘంగా చాలా కాలం గుర్తుండే విధంగా ఒక వల్లె వేయడం ద్వారా జ్ఞాపక శక్తి మీద ఆధారపడినటువంటి ఈ పద్ధతిని, అంటే సూత్రం నేర్పించి సూత్రం నుంచి ఎగ్జాంపుల్స్ నేర్పించేటటువంటి ఈ పద్ధతిని నిగమన పద్ధతి అంటాము. మిత్రులారా, ఆగమన పద్ధతికి పూర్తిగా వ్యతిరేకమైనటువంటి పద్ధతి నిగమన పద్ధతి. మరి వాట్ ఆర్ ద డ్రాబ్యాక్స్, వాట్ ఆర్ ద మెరిట్స్? ఎందుకు నిగమన పద్ధతి సక్సెస్ఫుల్ అయింది? ప్రపంచవ్యాప్తంగా నిగమన పద్ధతి ఎందుకు సక్సెస్ఫుల్ అయింది అంటే, నిగమన పద్ధతికి సంబంధించిన మెరిట్స్ ఒకసారి చూద్దాం. నిగమన పద్ధతి వేగవంతమైనటువంటి పద్ధతి, చాలా వేగవంతమైనటువంటి, కాలం తక్కువ, సిలబస్ను సకాలంలో పూర్తి చేయగలుగుతాం, ఆవర్తనం పెంపొందిస్తుంది, ఇంటి పనిని పెంపొందిస్తుంది, ఆవర్తనాన్ని పెంపొందిస్తుంది, ఇంటి పనిని పెంపొందిస్తుంది. సూత్ర స్థాపన కాకంటే ముఖ్యం సూత్ర వినియోగం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యమైనటువంటి సూత్రాన్ని వినియోగిస్తున్నట్టు పిల్లవాడు, సూత్రాన్ని వినియోగిస్తున్నాడు, ఇంటి పనిని ప్రోత్సహిస్తుంది, ఆవర్తనాన్ని ప్రోత్సహిస్తుంది. వేగవంతమైనటువంటి పద్ధతి, సకాలంలో సిలబస్ను పూర్తి చేయగలుగుతాం. ఒక్క రోజులో 3 అభ్యాసాలు అయిపోతాయి. సెప్టెంబర్, అక్టోబర్ నాటికి సిలబస్ కంప్లీట్ అవుతుంది. ఏప్రిల్ 23 నాటికి సిలబస్ కంప్లీట్ అయితే సెప్టెంబర్ నాటికి సిలబస్ కంప్లీట్ అవుతుంది. చాలా వేగవంతమైనటువంటి వ్యక్తి. కాబట్టి దీస్ ఆర్ ది మెరిట్స్. మెరిట్ నెంబర్ 1 వేగవంతమైనటువంటిది, కాలం తక్కువ, సకాలంలో సిలబస్ పూర్తి చేయవచ్చు. ఉన్నత పాఠశాల విద్యార్థులకు చాలా ఆసక్తికరమైనటువంటి పద్ధతి, హై స్కూల్ పిల్లలకు చాలా ఆసక్తికరంగా ఉంటుంది. వాట్ ఆర్ ద డ్రాబ్యాక్స్, వాట్ ఆర్ ద డిమెరిట్స్? ప్రధానమైనటువంటి డ్రాబ్యాక్, బట్టి పద్ధతి ప్రోత్సహిస్తుంది. స్మృతి ద్వారా, బట్టి ద్వారా నేర్చుకుంటాడు పిల్లవాడు. a/m × a/n = a/m+n. బట్టి ద్వారా, శృతి ద్వారా నేర్చుకుంటాడు. పొరపాటున విద్యార్థి మర్చిపోతే, సూత్రం మర్చిపోతే సమస్యను సాధించలేడు. ముఖ్యంగా కౌమార దశలో ఉన్నటువంటి పిల్లలకు మర్చిపోయేదానికి అవకాశం. కాబట్టి సూత్రం మర్చిపోతే సమస్యను సాధించలేడు నిగమన పద్ధతిలో. మేజర్ డ్రాబ్యాక్. బట్టి పద్ధతి ప్రోత్సహిస్తుంది, సందేహాలు తీర్చదు. a/m × a/n, a/m+n ఎలా అయింది, ఇంటూ ప్లస్ ఎలా అయింది నా చెప్పబడదు. ఎలా నేర్చుకోవాలి? బట్టి పద్ధతి ద్వారా. సూత్రం చెప్పాము, ఆ సూత్రం యథాతథంగా నేర్చుకోవాలి. దేర్ ఇస్ నో ఆస్కింగ్ యువర్ క్వశ్చన్స్. కాబట్టి సందేహాలు తీర్చబడదు, జ్ఞాపక శక్తి మీద ఆధారపడి ఉంటుంది. సూత్రం మర్చిపోతే సమస్యను సాధించలేమో. ద రిలేషన్ బిట్వీన్ స్టూడెంట్ అండ్ టీచర్ ఇస్ వెరీ లెస్. ఉపాధ్యాయునికి విద్యార్థికి ఉన్న సంబంధం తక్కువగా ఉంటుంది. ఏదైనా క్వశ్చన్ అయితే యూజ్లెస్ వేలా కూర్చో అంటాడు. బట్ హియర్ ఆగమన పద్ధతిలో అలా కాదు. ఎన్ని క్వశ్చన్లు అడిగినా సమాధానం చెప్పగలిగేటటువంటి ఆగమన పద్ధతి, ఎటువంటి సమాధానాలు చెప్పలేనటువంటి పద్ధతి నిగమన పద్ధతి. బట్టి ద్వారా, స్మృతి ద్వారా, ధారణ శక్తి ద్వారా నేర్చుకోవాల్సినటువంటి పద్ధతి. దెర్ ఇస్ నో కమ్యూనికేషన్, దెర్ ఇస్ నో రిలేషన్ బిట్వీన్ స్టూడెంట్ అండ్ టీచర్. మరి వాట్ ఆర్ ద అనదర్ ఇంపార్టెంట్ డ్రాబ్యాక్? ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఇది పనికిరాదు. ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ఇది పనికిరాదు, గుడ్డిగా అనుకరిస్తుంది.
బట్టి ద్వారా నేర్చుకునేటటువంటి పద్ధతి. కాబట్టి ఈ విధంగా నిగమన పద్ధతిలో కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి, కొన్ని మంచి మెరిట్స్ ఉన్నాయి. బట్ యాజ్ ఏ మ్యాథమెటిక్స్ టీచర్గా, ఒక గణిత ఉపాధ్యాయునిగా ఏ పద్ధతిని ఉపయోగిస్తాం? ఒక గణిత ఉపాధ్యాయునిగా ఆగమన పద్ధతిని ఉపయోగించి తరగతి గదిలో సూత్రాన్ని రాబడతావు. ఆగమన పద్ధతిలో ఉపయోగించిన తర్వాత నిగమన పద్ధతిని పిల్లలకు వదిలివేస్తాం. అంటే ఆగమన నిగమన పద్ధతులు కలిపి ఉపయోగించాలి. తాను ఆగమనాన్ని చేసి పిల్లకు నిగమనాన్ని వదిలివేయాలి. ఈ విధంగా ఆగమన నిగమన పద్ధతులు రెండింటినీ ఉపయోగించాలి. ఎగ్జామినేషన్లో వెరీ 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 ఇంపార్టెంట్ ఆగమన నిగమన పద్ధతి. మరొకసారి ఫైనలైజ్ టచ్అప్ చూద్దాం. ఆగమన పద్ధతి రూపొందించింది ఫ్రాన్సిస్ బెకన్. నిగమన పద్ధతి రూపొందించింది అరిస్టాటిల్. ఆగమన పద్ధతి ప్రచారంలోకి తెచ్చింది ఎవరో? ఆగమన పద్ధతి ప్రచారం తెచ్చి ఫెస్టాలజీ. నిగమన పద్ధతి ప్రచారం తెచ్చింది కొమినియస్. జ్ఞాన నిర్మాణ ప్రక్రియ ఆగమన పద్ధతి, జ్ఞాన నిర్మాణ ఫలితం నిగమన పద్ధతి. వేగవంతమైనటువంటి పద్ధతి నిగమన పద్ధతి. సూత్ర వినియోగం లేనటువంటి పద్ధతి, సూత్ర వినియోగం లేని పద్ధతి ఆగమన పద్ధతి. ఇంటి పనిని ప్రోత్సహించని పద్ధతి ఆగమన పద్ధతి. పొదుపైనటువంటి పద్ధతి నిగమన పద్ధతి. సందేహాలు తీర్చలేని పద్ధతి నిగమన పద్ధతి. సందేహాలు తీర్చగలిగేది ఆగమన పద్ధతి. ఉపాధ్యాయునికి విద్యార్థికి సంబంధాలు ఎక్కువగా ఉండేది ఆగమన పద్ధతి. సంబంధాలు తక్కువగా ఉండేది నిగమన పద్ధతి. తరగతి గదిలో ఉదాహరణ నుండి సూత్రం రాబట్టేది ఆగమన పద్ధతి. సూత్రం నుంచి ఉదాహరణ రాబట్టేది నిగమన పద్ధతి. తెలియని నుండి తెలిసినటువంటి అంశం నిగమనం. తెలియని నుండి తెలిసిన ఆగమనం. ఉదాహరణ నుండి సూత్రం ఆగమనం. సూత్రం నుంచి ఉదాహరణ నిగమనం. జ్ఞాన నిర్మాణ ప్రక్రియ ఆగమనం. సందేహాలు తీర్చగలిగేది ఆగమనం, తీర్చలేనిది నిగమనం. ఉపాధ్యాయునికి విద్యార్థికి సంబంధాలు ఎక్కువగా ఉండేది ఆగమనం, సంబంధాలు తక్కువగా ఉండేది నిగమనం. కొమినియస్ ప్రచారంలో తెచ్చింది నిగమనం. అరిస్టాటిల్ రూపొందించింది నిగమనం. ఫెస్టాలజీ రూపొందించినటువంటిది ఆగమనం. ఫ్రాన్సిస్ బెకన్ రూపొందించినటువంటిది ఆగమనం. సూత్ర వినియోగ పద్ధతి నిగమనం. సూత్ర స్థాపన పద్ధతి ఆగమనం. సందేహాలు తీర్చగలిగేది ఆగమనం, సందేహాలు తీర్చలేనిది నిగమనం. వేగవంతమైన పద్ధతి నిగమనం. సుదీర్ఘమైన పద్ధతి ఆగమనం. సూత్రం నుంచి ఉదాహరణ రాబట్టడం ఆగమనం. సూత్రం నుంచి సూత్రం రాబట్టడం నిగమనం. సూత్రము నుంచి సూత్రం అంటే I = PTR/100 సూత్రం రాబట్టిన తర్వాత T = I × 100/PR సూత్రము నుండి సూత్రం రాబట్టడం. సో దేర్ఫోర్ ఈ విధంగా తరగతి గదిలో ఆగమన నిగమన పద్ధతులు ఉపయోగించి ఒక గణిత ఉపాధ్యాయునిగా నువ్వు పాఠ్యాంశాలు బోధించినప్పుడు పిల్లల్లో ఆలోచన శక్తులు పెంపొందుతాయి, వేగం పెంపొందుతుంది. కాబట్టి మిత్రులారా, ఈ పాఠ్యాంశాన్ని విన్న తర్వాత మరొకసారి మీరు టెక్స్ట్ బుక్ను చురుగ్గా లోతుగా చదవగలిగి అక్కడి నుంచి కొన్ని ప్రశ్నలు చేయగలిగితే సులభంగా మనం ఒక ప్రశ్నను చేయగలుగుతాం. ఒక ప్రశ్న అంటే ఒక బిట్టు అంటే జీవితాలు తారుమారు చేస్తుంది, వందల వేల ర్యాంకుల్లో వ్యత్యాసం వస్తుంది. కాబట్టి మరొకసారి చాలా జాగ్రత్తగా దీని మీద కాన్సన్ట్రేట్ చేయగలిగితే సులభంగా అవగాహన అవుతుంది. నెక్స్ట్ మనం విశ్లేషణ సంశ్లేషణ పద్ధతులకు, ఆగమన నిగమన పద్ధతులతో పాటు మరి ముఖ్యమైనటువంటి 2 పద్ధతులు విశ్లేషణ సంశ్లేషణ. గణిత శాస్త్రానికి సంబంధించిన ఒక 2 ప్రధానమైనటువంటి బోధనా పద్ధతులు అనాలిసిస్ అండ్ సింథసిస్ మెథడ్స్. మరి ఈ అనాలిసిస్ అండ్ సింథసిస్ మెథడ్స్ చాలా క్లిష్టంగా ఉన్నట్లు అనిపిస్తూ ఉంటాయి. చాలా వరకు మీరు పాఠ్యాంశాలు వేరు వేరు కోచింగ్ సెంటర్లో వినింటారు, అలాగే తరగతి గదుల్లో కూడా టెక్స్ట్ బుక్లు చదివింటాం. కొంత కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో ఆ కన్ఫ్యూజన్ మనం ఒకసారి క్లారిఫికేషన్ చేసుకుందాం. విశ్లేషణ, దీని ఇంగ్లీష్లో అనాలిసిస్ మెథడ్ అంటాం. సరే, అనాలిసిస్ లేదా విశ్లేషణ పద్ధతి అంటే ఏమిటంటే గడ్డివామి నుండి సూది బయల్పడేటటువంటి పద్ధతి విశ్లేషణ అంటాడు యంగ్ అనేటటువంటి శాస్త్రజ్ఞుడు. గడ్డివామి నుండి సూది బయల్పడే విధానం, గడ్డివామి నుండి సూది బయల్పడే విధానం అంటే యంగ్ మాటల్లో ఏదైనా ఒక సూది తీసుకొని ఒక గడ్డివామిలో విసిరినప్పుడు చిన్న 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 భాగాలుగా విడగొట్టుకుంటూ
ఆ సూదిని వెలికి తీసేటటువంటి పద్ధతినే విశ్లేషణ పద్ధతి అనవచ్చు. దీన్ని ఏ శాస్త్రజ్ఞుడు అభివృద్ధి చేయలేదు. కాలక్రమేణా గణిత ఉపాధ్యాయులు రూపొందించిన ఒక అద్భుతమైనటువంటి పద్ధతి. థారండైక్ అనే శాస్త్రజ్ఞుడు మానవుని అత్యున్నత ప్రజ్ఞా నిష్పాదనే విశ్లేషణ అంటాడు. మానవుని అత్యున్నత ప్రజ్ఞా నిష్పాదన, మానవుల్లో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి ప్రజ్ఞా నిష్పాదన పెర్ఫార్మెన్స్ని బయటికి తీయగలిగేటటువంటి ఏకైక పద్ధతి విశ్లేషణ పద్ధతి అంటాడు థారండైక్. ఉన్నటువంటి ఆగమన నిగమన సంశ్లేషణ విశ్లేషణ ప్రాజెక్టు పద్ధతుల్లో ప్రధానమైనటువంటిది అత్యున్నత ప్రజ్ఞా నిష్పాదన కలిగినటువంటిది. పిల్లల్లో ఆలోచన శక్తిని పెంపొందించేది, తార్కిక శక్తిని పెంపొందించేది, ఊహాశక్తిని పెంపొందించేది, హేతువాద దృక్పథాన్ని పెంపొందించేటటువంటి ప్రధానమైనటువంటి పద్ధతి విశ్లేషణ పద్ధతి. దీన్ని యంగ్ డిఫైన్ చేశాడు. గడ్డివామి నుండి సూది బయల్పడేటటువంటి విధానం విశ్లేషణ అంటాడు. థారండైక్ ప్రకారం మానవునిలో అత్యున్నత ప్రజ్ఞా నిష్పాదన విశ్లేషణ. మరి ఏంటి విశ్లేషణ పద్ధతి? విశ్లేషణ పద్ధతి 3 ప్రధానమైనటువంటి సూత్రాలు ఉన్నాయి. విశ్లేషణ పద్ధతిలో మొట్టమొదటి సూత్రం సారాంశము నుంచి దత్తాంశం. సారాంశం నుండి దత్తాంశానికి బోధించడం. సారాంశం అంటే తెలియని నుండి తెలిసిన వైపుకు బోధించడం. తెలియని నుండి తెలిసిన వైపు ప్రధానమైనటువంటిది. అమూర్తత్వం నుంచి మూర్తత్వం అంటే తెలియనటువంటి అంశం నుండి తెలిసినటువంటి అంశానికి, దాన్ని అమూర్తత్వం నుంచి మూర్తత్వానికి, సారాంశం నుంచి దత్తాంశానికి చిన్న చిన్న భాగాలుగా విడగొట్టడం. ఏదైనా ఒక సమస్యను చిన్న చిన్న భాగాలుగా విడగొట్టడమే విశ్లేషణ. చాలా కాలం నుంచి మనం నేర్చుకున్నాం. బోధన లక్ష్యాల్లో కూడా చూసాం. ఏదైనా ఒక సమస్యను చిన్న చిన్న భాగాలుగా విడగొట్టడమే విశ్లేషణ. చిన్న భాగాలుగా విడగొట్టడమే విశ్లేషణ. కాబట్టి విశ్లేషణ పద్ధతి ఏదైనా ఒక చిన్న సమస్యను చిన్న భాగాలుగా విడగొట్టడమే విశ్లేషణ పద్ధతి. తెలియనటువంటి అంశం నుండి తెలిసినటువంటి అంశానికి బోధించడం, సారాంశం నుంచి దత్తాంశానికి బోధించడమే విశ్లేషణ పద్ధతి అంటాం. అంటే పద సమస్యలను తరగతి గదిలో పద సమస్యలు బోధించడానికి తోడ్పడుతుంది విశ్లేషణ పద్ధతి. గణిత ఉపాధ్యాయుడు అనేక పద సమస్యలు, ముఖ్యంగా వర్కింగ్ ప్రాబ్లమ్స్ అంటాం. చిన్నతనంలో మనం నేర్చుకుంటాం వర్కింగ్ స్టెప్ లెక్కలు అంటే. రేఖాగణితం కావచ్చు, అలాగే బీజగణితం కావచ్చు, వ్యాపార గణితంలో కావచ్చు, పద సమస్యలను బోధించడానికి ఉపయోగపడుతుంది విశ్లేషణ పద్ధతి. తరగతి గదిలో పద సమస్యలను బోధించడానికి ఎలా? తరగతి గదిలో ఎలా బోధిస్తాం? ఏదైనా ఒక పద సమస్యను మనం తీసుకుందాం. పిల్లలు, ఈరోజు ఒక పద సమస్యను మనం సాధిద్దాం. మూర్తి తన 96,000 ఆస్తిలో 1/3 వంతు కుమార్తెకు 1/4 వంతు కుమారునికి ఇచ్చి మిగిలినది భార్యకు ఇచ్చను. భార్య ఆస్తి ఎంత? ఇది ప్రశ్న. ఒక గణిత పుస్తకంలో 500 పేజీలు కలవు. సీత 1/5 వంతు చదివింది, గీత 1/10 వంతు చదివింది. మిగిలిన పేజీలు ఎన్ని? సో ఇలాంటి పద సమస్యలను తరగతి గదిలో బోధింపచేయాలి. క్లాస్ రూమ్లో చక్కగా పద సమస్యను రాశాం. మూర్తి తన 96,000 ఆస్తిలో 1/3 వంతు కుమార్తెకు 1/4 వంతు కుమారునికి ఇచ్చి మిగిలినది భార్యకి ఇచ్చిన. భార్యకి ఇచ్చిన ఆస్తి ఎంత? వెరీ గుడ్. అమ్మాయి మాధవి, ఏమి ఇచ్చారు అని అడగడం లేదు ఇక్కడ. జాగ్రత్తగా గమనించాల్సింది. ద టీచర్ ఆస్కింగ్ ద క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్, అమ్మాయి మాధవి ఏమి కనుగొనాలి? ఫస్ట్ క్వశ్చన్, ఏమి కనుగొనాలి? మాధవి చెప్తుంది, భార్య ఆస్తి సార్. అగైన్, భార్య ఆస్తి ఎలా కనుగొంటావు? ద టీచర్ ఆస్క్ ద అగైన్ క్వశ్చన్. వెంటనే స్టూడెంట్ సమాధానం చెప్తుంది. ఆలోచన చేసి భార్య ఆస్తిని ఎలా కనుగొంటుందో మాధవి ఆలోచన చేసి చెప్తుంది. మొత్తం ఆస్తిలోంచి కుమారునిది తీసివేయాలి సార్. అగైన్, కుమారుని ఆస్తి ఎలా కనుగొంటావు? విద్యార్థి చెప్తుంది.
కుమార్తె ఆస్తి ఎలా కనుగొంటావు? విద్యార్థి చెప్తుంది. ఏ ప్రక్రియ చేస్తావు? సంకలనం. సంకలనం ఎందుకు చేయాలి? వాళ్ళిద్దరిని కలపాలి. ఆ తర్వాత ఏం చేస్తావు? మొత్తం ఆస్తిలోంచి తీసేస్తాను. ఎందుకు తీసివేయాలి? మనకు మిగిలిన ఆస్తి రావాలంటే తీసివేయాలి. మొత్తం ఆస్తి ఎవరిచ్చారో? ప్రాబ్లంలో దత్తాంశము. అంటే సుమారు 14-15 క్వశ్చన్లు ఉపాధ్యాయుడు అడుగుతూ ఉంటాడు, విద్యార్థులు సమాధానం చెప్తుంటారు. ఇక్కడ మిత్రులారా జాగ్రత్తగా గమనించవలసింది, తరగతి గదిలో ఉపాధ్యాయుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు, విద్యార్థులు సమాధానం చెప్తున్నారు. మాధవి, రమ్య, మానస, మేనక, సౌమ్య, రాము, రవి, శివాన్, అనేక మంది విద్యార్థులు ఇన్వాల్వ్మెంట్ అవుతున్నారు. వేర్ ఆస్కింగ్ ద క్వశ్చన్, దే ఆర్ గివెన్ ద ఆన్సర్స్. ఇది ఒక ముఖ్యమైనటువంటి విషయం. ఒక విద్యార్థి చెప్పలేకపోయాడు సమాధానం. యూజ్లెస్ ఫెలో కూర్చో అనేదానికి లేదు. పిల్లవాడు చెప్పకపోయినా సౌమ్యంగా మరొక విద్యార్థిని మనం క్వశ్చన్ అడుగుతాం. అనేక క్వశ్చన్లు అడుగుతూ పిల్లల్లో ఆలోచన శక్తిని పెంపొందిస్తాం, కాల్పనిక శక్తిని పెంపొందిస్తాం, ఊహాశక్తిని పెంపొందిస్తాం, ఉపజ్ఞత పెంపొందిస్తాం. కాబట్టి సుదీర్ఘమైనటువంటి ఈ ప్రక్రియలో ఎక్కడి నుంచి ప్రారంభిస్తున్నాం? ఏమి కనుగొనాలి అనేటటువంటి సారాంశం నుంచి ప్రారంభించి ఏమి ఇచ్చారు అనే దత్తాంశం వరకు అనేక సోపానాల ఆధారంగా 10-16 సోపానాల ఆధారంగా ప్రతి చిన్న విషయాన్ని సృష్టిస్తూ, ప్రతి విషయాన్ని పిల్లల చేత రాబడుతూ, పిల్లల్లో ఊహాశక్తిని, కాల్పనిక శక్తిని, జ్ఞాపక శక్తిని, ఆలోచన శక్తిని పెంపొందించేటటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమమే విశ్లేషణ పద్ధతి. పద సమస్యలు బోధించడానికి ఉపయోగపడుతుంది. తరగతి గదిలో పద సమస్య ఎలా చెయ్యాలి, సమస్య సాధన విధానాన్ని నేర్పిస్తుంది విశ్లేషణ పద్ధతి. వెరీ గుడ్. మరి వాట్ ఆర్ ద మెరిట్స్? విశ్లేషణ పద్ధతిలో మెరిట్ నెంబర్ 1, ఇది జ్ఞాన నిర్మాణమైనటువంటి ప్రక్రియ. ఇటుక మీద ఇటుకలాగా పెట్టుకుంటూ పోతున్నాం. గణిత జ్ఞానాన్ని పెంపొందించుకుంటున్నాం. ఒక్కసారిగా జ్ఞానం పోయలేదు. జ్ఞాన నిర్మాణ ఫలితం కాదు, ఇది జ్ఞాన నిర్మాణమైనటువంటి ప్రక్రియ. వెరీ గుడ్. ఉపాధ్యాయులకు విద్యార్థులకు సంబంధాలు ఎక్కువ. There are a lot of questions asking by the teacher. The student says the lot of different answers. With the help of different answers, there is a huge relation between student and teacher. ఉపాధ్యాయునికి విద్యార్థికి మంచి సంబంధాలు, సందేహాలు నివృత్తి చేస్తుంది. చాలా చక్కగా సందేహాలు నివృత్తి చేయబడుతుంది. తరగతి గదిలో ఏ చిన్న సమస్య వచ్చినా, ఏ చిన్న సమాచారం సమస్య వచ్చినా సందేహాలు నివృత్తి చేయబడతాయి. విశ్లేషణ పద్ధతిలో తార్కిక శక్తిని పెంపొందిస్తుంది, ఆలోచన శక్తిని పెంపొందిస్తుంది, ఉపజ్ఞతను పెంపొందిస్తుంది. ఉపజ్ఞత, ఊహాశక్తి. నెక్స్ట్ స్టెప్ ఏంటి, తర్వాత ఏంటి, ఎందుకు తీసుకున్నావు, ఎలా తీసుకున్నావు, ఏంటి, అలా తీసుకోకపోతే ఏమవుతుంది. సో ద రీజన్స్ చెప్పడం జరుగుతుంది. ఎప్పుడైతే రీజన్ చెప్పడం జరుగుతుందో ప్రతి సోపానానికి కారణాలు, తెలంగాణ డిఎస్లో అడిగారు క్వశ్చన్, ప్రతి సోపానానికి కారణం ఉండేటటువంటి పద్ధతి. ప్రతి సోపానం, ఎవ్రీ స్టెప్ దేర్ ఇస్ ఎ రీజన్ ఇస్ దేర్. స్టెప్ రాసామంటే రీజన్ ఉంటుంది. గుడ్డిగా అనుకరించేటటువంటి అవకాశమే లేదు. విశ్లేషణ పద్ధతిలో ప్రతి సోపానానికి కారణం చెబుతుంది, ఉపజ్ఞతను పెంపొందిస్తుంది, ఊహాశక్తిని పెంపొందిస్తుంది, ధారణ శక్తిని పెంపొందిస్తుంది. రైట్. సో ఇన్ని రకాలైనటువంటి అంశాలు ప్రధానంగా సమస్య సాధన విధానాన్ని చేయడానికి తోడ్పడుతుంది. సమస్య సాధన ఎలా చేయాలో చెప్తుంది, సైకిల్ ఎలా తొక్కాలో నేర్పిస్తుంది, ఈత ఎలా ఆడాలో నేర్పిస్తుంది, ఏదైనా ఒక ప్రక్రియని ఏ విధంగా చేయాలో నేర్పిస్తుంది. ఇది విశ్లేషణ పద్ధతి. ప్రధానంగా పద సమస్యలు బోధించడానికి, తరగతి గదిలో పద సమస్యలు బోధించడానికి చాలా చక్కగా తోడ్పడుతుంది విశ్లేషణ పద్ధతి. మరి వాట్ ఆర్ ద డ్రాబ్యాక్స్? మరి ఇంత గొప్ప అయినటువంటి పద్ధతిలో దెర్ ఆర్ ఎ లాట్ ఆఫ్ డ్రాబ్యాక్స్. ప్రధానంగా ఇది సుదీర్ఘమైనటువంటి పద్ధతి, చాలా సుదీర్ఘమైనటువంటి పద్ధతి. ఒక 45 నిమిషాల పాటు ఒక సమస్యను సాధించవచ్చు. ఈ సమస్యను 3 నిమిషాల్లో చేసేటువంటి ఈ సమస్యను 45 నిమిషాల పాటు సుదీర్ఘమైనటువంటి పద్ధతి. కాలం ఎక్కువ టైం తీసుకుంటాం. వేగం తక్కువ. సకాలంలో సిలబస్ను పూర్తి చేయలేమో, సకాలంలో సిలబస్ను పూర్తి చేస్తానికి అవకాశం. ఈ విధంగా పాఠ్యాంశం బోధించినప్పుడు సకాలంలో సిలబస్ను బోధించడం తక్కువ. మరి వాట్ ఆర్ ద అనదర్ డ్రాబ్యాక్? అందరూ ఉపాధ్యాయులు దీన్ని సాధించలేరు.
సంక్షిప్తమైనటువంటి పద్ధతి కాదు. చాలా ఓపిక ఉండాలి. అనేక రకాలైనటువంటి సమస్యలు, అనేక రకాలైన ప్రశ్నలు, ఆ ప్రశ్నలు అడిగినప్పుడే పిల్లల్లో ఊహాశక్తి పెరుగుతుంది. కాబట్టి అందరూ ఉపాధ్యాయులు దీన్ని వినియోగించడానికి అవకాశం లేదు. కాబట్టి ఇందులో ఉన్నటువంటి డ్రాబ్యాక్స్ ఇది. మరి అంతా మంచిది, చాలా చక్కగా అద్భుతమైనటువంటి పద్ధతి అంటున్నాం. మానవుని మేధస్సు అత్యున్నతమైనటువంటిది అంటున్నాడు థారెన్డైక్. ప్రజ్ఞా నిష్పాదన అత్యున్నతమైనటువంటి ప్రజ్ఞా నిష్పాదన అంటాడు థారెన్డైక్. మరి అలాంటి పద్ధతిలో ఉన్నటువంటి డ్రాబ్యాక్ ఏంటంటే ఈనాటి కాలానికి అనుగుణంగా వేగవంతమైనటువంటిది కాదు. సకాలంలో సిలబస్ పూర్తి చేయలేము. ఈరోజు ఎంత గొప్పవాడైనా, ఆధునిక ప్రపంచంలో ఎంత గొప్పవాడైనా వేగం అత్యంత ముఖ్యమైనటువంటిది. వేగం లేకపోతే సాధ్యం కాదు. 200 బిట్లను 3 గంటల్లో రాయగలిగినటువంటి వాడికే డిఎస్సి వచ్చేస్తుంది. నేను సుదీర్ఘంగా నిదానంగా ప్రతి విషయాన్ని 1కి 10 సార్లు ఆలోచన చేస్తుంటే ఉపయోగం లేదు. వేగం అనేటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటిది. మరి వేగవంతమైనటువంటి ఆ వేగం లేదు కాబట్టి వెనుకబడినటువంటి ఈ పద్ధతికి మరొక కొత్త పద్ధతిని రూపకల్పన చేశారు. దాన్ని సంశ్లేషణ పద్ధతి, దీన్ని సింథసిస్ మెథడ్ అంటాం. విశ్లేషణ పద్ధతికి పూర్తిగా వ్యతిరేకమైనటువంటిది సింథసిస్, దాన్ని సంశ్లేషణ పద్ధతి అంటాం. కాబట్టి సింథసిస్ మెథడ్ లేదా సంశ్లేషణ పద్ధతి అంటే యంగ్ ప్రకారం ఏంటంటే గడ్డివామిలో సూదిని అన్వేషించేటటువంటి పద్ధతి. గడ్డివామిలో సూదిని అన్వేషించేటటువంటి పద్ధతి సంశ్లేషణ పద్ధతి. గడ్డివామి నుండి బయలుపడేటటువంటి పద్ధతి విశ్లేషణ పద్ధతి. గడ్డివామిని ఏమాత్రం కదపకుండా, గడ్డివామిలో సూది వేశాం, ఒక మ్యాగ్నెట్ ద్వారానో లేదా ఇంకొక రకమైన ప్రక్రియ ద్వారానో గడ్డివామిని ఏమాత్రం కదపకుండా సూదిని వెలికి తీసేటటువంటి పద్ధతి సంశ్లేషణ పద్ధతి. దట్ ఈస్ కాల్డ్ సింథసిస్ మెథడ్. వెరీ గుడ్. గడ్డివామిలో సూదిని వెలికి తీసేటటువంటి పద్ధతి సంశ్లేషణ పద్ధతి. మరి సంశ్లేషణ పద్ధతి సూత్రాలు ఏంటి? సంశ్లేషణ పద్ధతిలో 3 ముఖ్యమైనటువంటి సూత్రాలు ఉన్నాయి. చిన్న చిన్న భాగాలను ఏకం చేయడమే సంశ్లేషణ. చిన్న చిన్న భాగాలు విడగొడితే విశ్లేషణ, చిన్న చిన్న భాగాలు కలిపితే సంశ్లేషణ. సింథసైజ్ సంశ్లేషణ, విడగొట్టడం విశ్లేషణ. రైట్. ప్రధానంగా సదా దత్తాంశం నుండి సారాంశం సదా దీని కోడు. విశ్లేషణ సారాంశం నుంచి దత్తాంశం అయితే సదా సంశ్లేషణ దత్తాంశం నుంచి సారాంశం. దత్తాంశం ఇవ్వబడినటువంటి డేటా నుంచి సారాంశం వైపు తీసుకెళ్ళిపోతున్నాం. ఇవ్వబడినటువంటి డేటా నుంచి సారాంశం వైపు. దత్తాంశం తెలిసిన అంశం నుండి తెలియని అంశం వరకు బోధించడం. తెలిసిన అంశం నుండి తెలియని అంశం వరకు. ఇక్కడేమో తెలియని నుండి తెలిసిన, అయితే అక్కడేమో తెలిసిన నుండి తెలియని. దీస్ ఆర్ ది ఎంటైర్ డిఫరెంట్. ఈ విశ్లేషణ పద్ధతికి పూర్తిగా వ్యతిరేకమైనటువంటిది సంశ్లేషణ. రైట్. చిన్న చిన్న భాగాలను ఏకం చేయడం సంశ్లేషణ. వెరీ గుడ్. దత్తాంశం నుంచి సారాంశం, డేటా నుంచి మనం కనుక్కోవాల్సింది కనుక్కోవాలి. తెలిసిన నుండి తెలియని సంక్షిప్తమైనటువంటి బోధనా పద్ధతి. మరి సంశ్లేషణ పద్ధతి ఎలా ఉంటుంది? సేమ్ ఇదే ప్రాబ్లాన్ని సంశ్లేషణ పద్ధతిలో ఎలా బోధన చేస్తాడు? మూర్తి తన 96,000 ఆస్తిలో 1/3 వంతు కుమార్తెకు 1/4 వంతు కుమారునికి ఇచ్చి మిగిలింది భార్యకి ఇచ్చి, నువ్వు భార్య ఆస్తి ఎంత అనే పద సమస్యలో బోర్డు మీద రాసిన తర్వాత గణిత ఉపాధ్యాయుడు అమ్మాయి రాధా ఏమి ఇచ్చారు గమనించవలసింది. ఇందాక ఏమి కనుగొనాలి అనే క్వశ్చన్ అడిగాం, ఇప్పుడు ఏమి ఇచ్చారు రాధలేస్తుంది. 96,000 సార్, ఇంకేమిచ్చారు? 1/3 వంతు 1/4 వంతు. కూర్చో, ఇంకా మిగతా వాళ్ళతో అవసరం లేదు. ఒక్కసారి గమనించవలసింది, ఏమి కనుగొనాలి, ఏమి ఇచ్చారు. ఏమి కనుగొనాలి అనేటటువంటిది సారాంశం అయితే, ఏమి ఇచ్చారు అనేటువంటిది దత్తాంశం. అంటే దత్తాంశం నుంచి సారాంశం వైపుకి వెళ్ళిపోతున్నాం. చాలా సులభమైనటువంటి పద్ధతి. దత్తాంశం అక్కడ ఇవ్వబడింది కాబట్టి దత్తాంశం నుండి సారాంశానికి వెళ్ళిపోతున్నాం. ఏమి ఇచ్చారో చెప్పారు పిల్లలు. ఈరోజు భార్య ఆస్తి ఈజ్ ఈక్వల్ టు 96,000 మైనస్ 96,000 ఇంటూ 1/3
ప్లస్ 96,000 ఇంటూ 1/4. ఇది కుమార్తె ఆస్తి, ఇది కుమారుని ఆస్తి. 3 1 3, 3 3 9, 3 2 6, 4 2 8, 4 4 16, 24 1 32, 56. 96,000 నుంచి 56,000 పోతే 40,000. ఇది భార్య ఆస్తి. 2 సోపానాలు, 2 స్టెప్పులతో సంక్షిప్తంగా చేయబడినటువంటి పద్ధతి ఈ సంశ్లేషణ పద్ధతి. ఇదే ప్రశ్నను సుదీర్ఘంగా 14 సోపానాలతో చేయబడినటువంటి పద్ధతి విశ్లేషణ పద్ధతి. కాబట్టి ఈ పద సమస్యను చాలా సులభంగా సంక్షిప్తమైనటువంటి 2 స్టెప్పుల్లో భారీ ఆస్తి కనుక్కోవడం జరిగింది. కాబట్టి ఈ విధంగా తరగతి గదిలో సంక్షిప్తమైనటువంటి పద్ధతిలో తరగతి గదిలో సమస్య సాధన చేసే విధానమే సంశ్లేషణ పద్ధతి. రైట్. మరి వాట్ ఆర్ ద డ్రాబ్యాక్స్? ఇందులో ఉన్నటువంటి డ్రాబ్యాక్స్ ఏంటో ఒకసారి గమనించండి. ఇందులో ఉన్నటువంటి మెరిట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ మెరిట్, ఇది వేగవంతమైనటువంటి పద్ధతి, సంక్షిప్తమైనటువంటి పద్ధతి, కాలం తక్కువ, వేగం ఎక్కువ. సిలబస్ సకాలంలో పూర్తి చేయగలుగుతాము, పూర్తి చేస్తాం. వేగం ఎక్కువ, కాలం తక్కువ. సంక్షిప్తమైనటువంటి పద్ధతి, సుదీర్ఘమైనటువంటి పద్ధతి అయితే సంక్షిప్తమైనటువంటి పద్ధతి. వెరీ 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 ఇంపార్టెంట్. గ్రంథ రచనకు ఉపయోగపడుతుంది. ఈరోజు గణిత పాఠ్యపుస్తకాలన్నీ కూడా మనకున్నటువంటి 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి గణిత పాఠ్యపుస్తకాలన్నీ కూడా ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా సంశ్లేషణ పద్ధతిలో రాయబడ్డాయి. ఏమి ఇచ్చాము, ఏం కనుక్కోవాలి, సూత్రము, ప్రతిక్షేపించడం. కాబట్టి ఈ విధంగా సంశ్లేషణ పద్ధతిలో గ్రంథ రచనకు ఉపయోగపడేటటువంటి పద్ధతి సంశ్లేషణ పద్ధతి. విద్యార్థులు పద సమస్యలు సాధించడానికి ఉపయోగపడుతుంది. అంటే సమస్య సాధన విధానం నేర్చుకున్న తర్వాత, మనం నేర్పించిన తర్వాత పిల్లవాడు వాడు సమస్యను సాధించడానికి ఇది చక్కగా తోడ్పడుతుంది. సైకిల్ తొక్కే విధానం నేర్పించిన తర్వాత వాడు సైకిల్ తొక్కే విధానమే సంశ్లేషణ పద్ధతి. ఈత నేర్పించిన తర్వాత వాడే ఈత ఆడేటటువంటి విధానమే సంశ్లేషణ పద్ధతి. కాబట్టి పిల్లలకు సమస్యలు సాధించడానికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది. మిత్రులారా, ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి. బోధించడానికి ఉపయోగపడేది విశ్లేషణ పద్ధతి అయితే పిల్లలు సాధించడానికి ఉపయోగపడేది సంశ్లేషణ పద్ధతి. సంక్షిప్తమైనటువంటి పద్ధతి, గ్రంథ రచనకు ఉపయోగపడేటటువంటి పద్ధతి. కాలం తక్కువ, వేగం ఎక్కువ, సిలబస్ను సకాలంలో పూర్తి చేయగలుగుతామో. మరి ఇన్ని రకాలైనటువంటి గుణాలు ఉన్నటువంటి పద్ధతిలో లోపం ఏంటి అంటే సంశ్లేషణ పద్ధతిలో ఉపాధ్యాయునికి విద్యార్థికి సంబంధాలు తక్కువ. కేవలం ఒక్క మాధవిని మాత్రమే అడిగాడు, ఒక్క రాధను మాత్రమే అడిగాడు. ఇక్కడ 14 మంది విద్యార్థులను ఇన్వాల్వ్మెంట్ చేయడం జరిగింది. గుడ్డిగా సోపానాలను అనుసరిస్తుంది, గుడ్డిగా అనుకరిస్తుంది. 96,000 మైనస్ పెద్ద బ్రాకెట్ 96,000 ఇంటూ 1/3 ప్లస్ 96,000 ఇంటూ 1/4 గుడ్డిగా అనుకరించబడుతుంది. ఇక్కడ గుడ్డిగా అనుకరించబడదు. ప్రతి సోపానానికి కారణం ఉంటుంది, లాజిక్ ఉంటుంది. బట్ ఇక్కడ గుడ్డిగా అనుకరించబడుతుంది. జ్ఞాపక శక్తిపై ఆధారపడుతుంది. ఒకవేళ మర్చిపోతే సమస్యను సాధించడం సాధ్యం కాదు. స్టెప్ మర్చిపోతే సమస్యను సాధించడం సాధ్యం కాదు. స్టెప్ మర్చిపోయిన ఉపయోగకరమైనటువంటి అంశం. ఇక్కడ మర్చిపోవడం అనేటువంటిది ఉండదు, ఇక్కడ మర్చిపోవడం జరుగుతుంది. బికాస్ జ్ఞాపక శక్తి మీద ఆధారపడి ఉంటుంది. ఇది జ్ఞాన నిర్మాణమైనటువంటి ఫలితం, జ్ఞాన నిర్మాణమైన ప్రక్రియ కాదు. సంబంధాలు తక్కువగా ఉంటాయి, జ్ఞాపక శక్తిపై ఆధారపడి ఉంటుంది. గుడ్డిగా అనుకరించబడుతుంది. దట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ అండర్లైన్. గుడ్డిగా అనుకరించబడుతుంది. స్టెప్ బై స్టెప్ బట్టి ద్వారా, స్మృతి ద్వారా నేర్చుకోబడుతుంది. కాబట్టి ఇక్కడ దీనికి సంబంధించినటువంటి లోపాలు. అయితే ఇన్ని లోపాలు ఉన్నప్పటికీ ఎందుకు దీన్ని ప్రధానంగా భావిస్తున్నాం? వేగం ఎక్కువ, కాలం తక్కువ, సకాలంలో సిలబస్ని పూర్తి చేయగలుగుతాం, గ్రంథ రచనలో ఉపయోగించేటటువంటి పద్ధతి. ఈ విధంగా సంశ్లేషణ పద్ధతిని మనం గణిత ఉపాధ్యాయులుగా సంశ్లేషణ పద్ధతిని కూడా తీసుకోవాలి. బట్ విశ్లేషణ సంశ్లేషణ కలిపి తరగతి గదిలో విశ్లేషణ చేసి, ఉపాధ్యాయులుగా తరగతి గదిలో విశ్లేషణ చేసి సంశ్లేషణను విద్యార్థులకు వదిలేయాలి. అంటే ఎప్పుడు
కూడా ఎల్లప్పుడూ సంశ్లేషణ విశ్లేషణ అనుసరిస్తూ ఉంటుంది. సంశ్లేషణ విశ్లేషణ అనుసరిస్తూ ఉంటుంది. కాబట్టి మిత్రులారా, సంశ్లేషణ విశ్లేషణ అనేటువంటి ఈ రెండు పద్ధతులను క్రోడీకరించగలిగితే మనం చేయగలిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఒక్కసారి ఈ రెండింటిని విధంగా చూద్దాం. వేగవంతమైన పద్ధతి సంశ్లేషణ, సుదీర్ఘమైన పద్ధతి విశ్లేషణ, జ్ఞాన నిర్మాణమైనటువంటి ప్రక్రియ విశ్లేషణ, జ్ఞాన నిర్మాణమైనటువంటి ఫలితం సంశ్లేషణ, సారాంశం నుంచి దత్తాంశం, సారాంశం నుంచి దత్తాంశం విశ్లేషణ, దత్తాంశం నుంచి సారాంశం సంశ్లేషణ, తెలిసిన నుండి తెలియని సంశ్లేషణ, తెలియని నుండి తెలిసిన విశ్లేషణ, గ్రంథరచనకు ఉపయోగపడేటటువంటిది సంశ్లేషణ, తరగతి గదిలో బోధించడానికి ఉపయోగపడేది విశ్లేషణ, జ్ఞాన నిర్మాణమైనటువంటి ప్రక్రియ విశ్లేషణ, జ్ఞాన నిర్మాణ ఫలితం సంశ్లేషణ, సుదీర్ఘమైన పద్ధతి విశ్లేషణ, సంక్షిప్తమైన పద్ధతి సంశ్లేషణ, వేగవంతమైన పద్ధతి సంశ్లేషణ, సంబంధాలు ఎక్కువగా ఉండేటటువంటి పద్ధతి విశ్లేషణ, ప్రతిసోపానికి కారణం ఉండేటటువంటి పద్ధతి విశ్లేషణ, ఊహాశక్తిని పెంపొందించేది విశ్లేషణ, కాల్పనిక శక్తిని పెంపొందించేది విశ్లేషణ, ఉపజ్ఞతను పెంపొందించేది విశ్లేషణ, గుడ్డిగా అనుకరించేది సంశ్లేషణ, భక్తిని ప్రోత్సహించేది సంశ్లేషణ, ప్రతి సోపానానికి కారణం లేనటువంటి పద్ధతి సంశ్లేషణ, గ్రంథ రచనకు ఉపయోగపడే పద్ధతి సంశ్లేషణ, వేగవంతమైన పద్ధతి సంశ్లేషణ, సుదీర్ఘమైన పద్ధతి విశ్లేషణ, గడ్డివామి నుండి సూది బయలుపడే విధానం విశ్లేషణ, గడ్డివామిలో సూదిని అన్వేషించే విధానం సంశ్లేషణ. కాబట్టి మిత్రులారా, గణిత ఉపాధ్యాయునిగా నీవు విశ్లేషణ పద్ధతి తరగతి గదిలో బోధించి అక్కడి నుంచి మనం సంశ్లేషణ విద్యార్థులు వదిలేస్తాం. ఈ విధంగా నా విశ్లేషణ సంశ్లేషణ రెండింటినీ కలిపి తరగతి గదిలో పాఠ్యాంశాలు బోధించగలిగితే పిల్లల్లో మంచి ఉపజ్ఞత, మంచి ఊహాశక్తి, మంచి కాల్పనిక శక్తిని పెంపొందించి గణితంలో తిరుగులేని వ్యక్తులుగా తయారు చేస్తానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఆగమన, నిగమన, సంశ్లేషణ, విశ్లేషణ అనేటువంటి 4 పద్ధతులను డిఎస్సి దృష్ట్యా చాలా ముఖ్యమైనటువంటివి. ఇందులో 2 క్వశ్చన్లు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. మనం 1 గంట సేపు దీని మీద కాన్సన్ట్రేట్ చేయగలిగితే 100కి 100% 1 నుండి 2 క్వశ్చన్లు వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా వినండి, పదే పదే చదవండి. టెక్స్ట్ బుక్ అనేటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటిది. ఈ వీడియో విన్న తర్వాత వీడియోకి సంబంధించినటువంటి టెక్స్ట్ మెటీరియల్ కూడా మీకు సరఫరా అందుబాటులో ఉంటుంది. ఆ మెటీరియల్ దగ్గర పెట్టుకొని 1కి 2 సార్లు చదవగలిగితే సులభంగా నేర్చుకునే దానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మనం ప్రాజెక్ట్ పద్ధతిలో నెక్స్ట్ మీ ముందుకు